ఇవాళ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ దత్తాత్రేయ గారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ప్రధానమైన వార్త కాంగ్రెస్ కొట్లాట, సీఎం టీడీపీ పాట అంటూ నిన్న జరిగిన పరిణామాలు, కాంగ్రెస్లో అంతర్గత వ్యవహారాలన్నీ కూడా రోజురోజుకు రచ్చకెక్కుతున్న సందర్భం, కేబినెట్ మంత్రుల మధ్య రోజురోజుకు వివాదాలు పెరుగుతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా నిన్న ముఖ్యమంత్రి ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున దుమారం రేపిన పరిస్థితి. కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్ ఇష్యూస్ని మనం? నేను ఎన్టీ రామారావు గారు 30వ వర్ధంతి. ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ఆ సందర్భంగా సరే ఆయనకు నివాళులర్పి. ఎన్టీ రామారావు గొప్ప నాయకుడు, దాన్ని ఎవరు కాదని లేరు. కేసీఆర్ కూడా పలుసార్లు చెప్పినారు ఆకలి తీర్చిన నాయకుడని. ఎన్టీ రామారావు వర్ధన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన గుర్తు చేస్తూ మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి మనకు. తెలంగాణ ప్రజలు కూడా ఎన్టీ రామారావు చావు కారణం ఎవడు? మీరు ఇప్పుడు అది లాస్ట్కి ఎన్టీ రామారావు చనిపోయేటప్పుడు ఒక దశమ గ్రామం అని చెప్పిండు కదా, చంద్రబాబు గురించి ఎట్లా మాట్లాడి ఎన్టీ రామారావు స్వయంగా విడుదల చేసిన వీడియోలు ఉంటే మీరు ప్లే చేయండి, ఇవాళ తెలుస్తుంది తెలంగాణ ప్రజలకు. పాముకు పాలు పోసి పెంచిన వీడు మనిషే కాడు, వీడు ఎంతమంది చెప్పినా వినలేదు, వీని దగ్గర తీస్తే నన్ను ఇట్లా చేసిండని చెప్పి ఎన్టీ రామారావు గారు స్వయంగా చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు. రేవంత్ రెడ్డి మేము మాట్లాడిన మాటలు కాదు. నీకు సిగ్గుండాలి. 2000 నువ్వు టీడీపీలో ఉన్నావు, అప్పుడు 14లో ఎమ్మెల్యే గెలిచినావు టీడీపీ నుంచి. ఒక అంశం. రెండో అంశం, ఎన్టీ రామారావు అంటే టీఆర్ఎస్ని కేసీఆర్ని బొందబెట్టాలనే మాటలు మాట్లాడుతుండే నా నుంచి. సిపిఐ 100 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయింది భారతదేశంలో అనే సభది. దాంట్లో మాట్లాడుతూ టీఆర్ఎస్ని బొందబెట్టాలండి. బొందబెట్టవలసి వస్తే రాజుగారు, నేను అనే పాయింట్ అండి, నిజంగా బొందబెడదాం, బొందబెట్టాలి. ఎన్టీ రామారావుకు ద్రోహం చేసిన వాళ్ళని బొందబెట్టాల్సిందే. నేను కూడా ఒప్పుకుంటాను నీతోని. ఎవరిని బొందబెట్టాలండి? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది రామ్లాల్ ద్వారా, గవర్నర్ ద్వారా. మెజార్టీ లేకపోయినా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ అది. నువ్వు మొన్నటి వరకు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న పార్టీ అది. రేవంత్ రెడ్డి మర్చిపోతున్నావు నువ్వు. ఫస్ట్ బొందబెట్టవలసి వస్తే కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బొందబెట్టాలి. ఎన్టీ రామారావుకు ద్రోహం చేసింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ బొందబెట్టవలసి వస్తే మీ గురువు గారిని చంద్రబాబును బొందబెట్టాలి. ఎందుకు అంటే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన ఆత్మ క్షోభ కలిగించి ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ ఎన్టీ రామారావుని దూరి ఆ పార్టీలో దూరి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుని పదవిచ్యుతం చేసింది ఎవరంటే చంద్రబాబు. ఎన్టీ రామారావు పేరు లేకుండా టీడీపీని మాట్లాడే స్థాయి లేకుండా పోయింది చంద్రబాబుకి. అలా కొంతకాలం మీకు గుర్తుండే 96లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు ఎన్టీ రామారావు ఫోటోలు పెట్టలే. రెండోసారి బొంద పెట్టవలసి వస్తే ఎవరిని పెట్టాలంటే చంద్రబాబుని పెట్టాలి. ఇక నిజంగా బొంద పెట్టవలసి వస్తే నిన్ను బొంద పెట్టాలి. మూడోది నిన్ను బొందబెట్టాలి. ఎందుకంటే నువ్వు టీడీపీలో ఉన్నావు, అప్పుడు 14లో ఎమ్మెల్యేగా ఎన్నికైనావు, ఆ పార్టీలో ఉన్నావు, చంద్రబాబు నాయకత్వం వచ్చిన పార్టీలో ఉన్నావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివి నువ్వు. కాబట్టి బొందబెట్టే క్రమం ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ని బొందబెట్టాలి, వ్యక్తిగతంగా చంద్రబాబుని బొందబెట్టాలి, నెక్స్ట్ నిన్ను బొందబెట్టాలి. ఎవరిని బొందబెట్టాలంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? సోయిన మాటలేనా? తాగి మాట్లాడుతున్నావు? ఏం వేదిక? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడటం చరిత్ర తెలియదా నీకు? నీ చరిత్ర తెలియదా? నీ నీచమైన చరిత్ర అందరికీ తెలుసు కదా. తెలంగాణ ద్రోహ చరిత్ర తెలియదా? నీ గురువు చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అని తెలియదా? ఎవరికి తెలియదా? ఏంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఎవరికి చెప్తున్నావు కథలు, ఈ కాకమ్మ కథలని? ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీ ద్రోహము గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని కూల్చిన దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు ద్రోహ చరిత్ర, వెన్నుపోటు చరిత్ర దగ్గర నీ దగ్గరకు వచ్చి ఎండ్ కావాలి. అది నిన్ను బొందబెట్టాలి. ఇది బొందబెట్టడం గురించి మాట్లాడవలసి వస్తే క్రమం ఇది అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఆచార్య కోదండరామ్ గారిని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను. మీరు జేఏసీని లీడ్ చేసినారు, తెలంగాణ ఉద్యమం ఏందో మీకు తెలుసు, అన్నీ చేసినారు. మరి వాళ్ళు మీరు వాళ్ళతో పొత్తుండ్రు కదా, మీరు మీ పార్టీ జనసేన వాళ్ళతో పొత్తుంది. మీరు మాట్లాడండి, దీని మీద మీరు బయటికి రావాలి. ఒకటిని ఇంట్లో పండుకుంటే వ్యవహారం అయ్యే వ్యవహారం కాదు ఇది. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, ఇప్పుడు నీ ఎమ్మెల్సీ కూడా పీకింది, నువ్వు అలా ఉండి చేసేది కూడా ఏం మాట్లాడు, ఒకసారి నోరిప్పండి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద
మన కోదండరామ్ గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా. నెక్స్ట్ అట్లనే అదే వేదిక మీద ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఎవరు కూనంనేని సాంబశివరావు గారు కూడా స్పందించాలి. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు మీరు ఎన్టీ రామారావుతో నుండి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫైట్ చేశారు. ఇవాళ మీరు అవకాశవాదం కోసం పొత్తులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే సీటు కోసం కక్కుర్తిపడి ఉండవచ్చు గాక, మీరు వారితో ఉండవచ్చు, రేవంత్ రెడ్డి డబ్బా కొట్టచ్చు గాక. మీరు అసలు ఇంకోటండి, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడేందండి నాకు విచిత్రంగా ఉంది. అసలు ఇంత దిగజారుడు, ఇంత భావదారిద్ర్యం మీద కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు ఇక ఎవరు దొరకలేదా మీకు? ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 1924-29లో స్టార్ట్ అయితే ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ? సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా చేసింది ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం? ఇవన్నీ మర్చిపోయి చీఫ్ గెస్ట్ రేవంత్ రెడ్డి పిలిచినంటే మీ చీప్ మనస్తత్వం బయటపడేది కూనంనేని గారు. ఆలోచన చేయాలి. నారాయణ గారైనా ఎవరైనా సీనియర్ లీడర్లు, చాడా వెంకరెడ్డి గారు ముఖ్యమంత్రిని పిలుచుకొని కాంగ్రెస్ నాయకుని పిలుచుకొని మీరు మాట్లాడిపించారంటే చీఫ్ గెస్ట్గా, ఇంత భావదారిద్ర్యం అవసరం లేదు కమ్యూనిస్ట్ పార్టీకి. ఒక ఎమ్మెల్సీ కోసము, ఒక ఎమ్మెల్యే కోసము ప్రజలు ఇంకా చీ కొడుతూనే ఉన్నా కానీ మీకు బుద్ధి రాకపోతే ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీలో? ఇది ఇవాళ నిన్న జరిగిన ఎన్టీ రామారావు గురించి వీరు చేసిన వ్యాఖ్యలుగా ఇక టీఆర్ఎస్ను బొందబెట్టాలి, టీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలని మాట్లాడిండు. ఒక హోంమంత్రిగా ఉండి నువ్వు ముఖ్యమంత్రి, హోంమంత్రి నువ్వేగా ఉండి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటము, ఒక విధ్వంసం చెయ్యండి అని పిలిపియటం, ఇది రాజ్యాంగ విరుద్ధం. డీజీపీ గారు స్పందించాలి, ఎమ్మటే కేసు పెట్టాలి. నువ్వు దిమ్మలు కూల్చమని ఎట్లా అంటావు? నువ్వు హోంమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నావు, హోంమంత్రిగా ఉండి నువ్వే మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? దేనికి దిమ్మలు కూలుస్తావు చెప్పు? తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ గురించి దిమ్మలు కూలుస్తావా? దమ్ముందా నీకు? ఒకసారి ముట్టుకొని చూడు. నీ కొడంగల్లో ముట్టుకొని చూడు, నీ నారాయణపేటలో ముట్టుకొని చూడు, నీ మహబూబ్నగర్ జిల్లాలో ముట్టుకొని చూడు. ఎందుకే ఈ ఫాల్తు మాటలు? తెలిసిపోతుందని నువ్వు ఆత్మన్యూన్యత భావనలో ఉన్నాడు ఆయన. ఫ్రస్ట్రేషన్లు పోయినసారి కూడా చెప్పిన ఒక డాక్టర్ గారు చెప్పిండు, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు ఎప్పుడు కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్ని ప్రదర్శిస్తాడు, సహజం అది. 6 గ్యారెంటీల గురించి మాట్లాడాలి. నువ్వు ఎక్కడ పోయినా నీ ఘనత ఏందో చెప్పు. ఎప్పుడు తిట్టుడే కాదు కదా, నీ ఘనత ఏంది? 2 సంవత్సరాలు నువ్వు చేసిన గొప్పలేందో చెప్పు. నీ గురువు తేతనే కాలేదయా, మన చంద్రబాబుతోనే కాలేదు, రాజశేఖర రెడ్డితోనే కాలేదు. మహామౌలను ఎదుర్కొని కేసీఆర్ గారు ఒక్కడుగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండు. మీ మెడలు వంచి తన్ని సాధించిన రాష్ట్రం ఇది, తెచ్చుకున్న రాష్ట్రం ఇది. నువ్వెంత, నీ పిసాది ఎంత? చిన్న వ్యక్తిత్వం. నువ్వు ఏదో కాలం కలిసి వచ్చి అట్లా అడ్డిమార్ గుడ్డి దెబ్బ అంటారు కదా, ఆ టైప్లో అయినా ముఖ్యమంత్రి నువ్వు. దానికి కూడా విలువ ఉంటుందా? ఎవరిని కాదంటున్నావు నువ్వు? ఇవాళ చెప్పు, తెలంగాణ నీ చరిత్ర చెప్పు. చాలాసార్లు డిమాండ్ చేసిన ఒక్క ఫోటో చూపించమని రేవంత్ రెడ్డి మొత్తం ఉద్యమంలో ఎక్కడైనా ఒక్క ఫోటో చూపించు నువ్వు. అసలు తెలంగాణ ఉద్యమంలో మేము చూపిస్తాం. తుపాకులు పట్టుకొని ఉద్యమకారుల మీద పోయిన చరిత్ర నీ ద్రోహ చరిత్ర. నీ చంద్రబాబుది ద్రోహ చరిత్ర. చంద్రబాబు గురించి అంటే ఇక్కడనంటే ప్రజలు ఎల్లగొట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం చంద్రబాబుని ఇక్కడి నుంచి ఎల్లగొట్టింది. తెలంగాణ ప్రజలు తన్ని తరిమేసిండ్రు. ఈ అహంకారపూరితమైన మాటలు మాడి 2 కళ్ళ సిద్ధాంతం చెప్పి, కొబ్బరి చిప్పల సిద్ధాంతం చెప్పి ఇవన్నీ చెప్తే ప్రజలు సహించక ఇక నీ పార్టీ వద్దు, నువ్వు వద్దు, వెళ్ళిపోరా బాబు చంద్రబాబు అంటే తన్ని తరిమేస్తే పోయిర్రు. కేసీఆర్ ఎప్పుడు ఇట్లా అహంకారంగా ఇట్లా మాట్లాడలే. ఎవరైతే అహంకారంగా మాట్లాడదో వాళ్ళకు తెలంగాణ ప్రజలకున్న చైతన్య స్థాయిని బట్టి బుద్ధి చెప్తారనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీకు కూడా దగ్గర పడ్డది. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి రాజకీయ సమాజం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొన్న వచ్చిన గ్రామీణ ప్రాంతంలో వచ్చిన సర్పంచ్ ఎన్నికలే అందుకు సాక్ష్యం. 42% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 8,800 మంది సర్పంచులు కూడా నీ ఖాతాలో వేసుకుని నువ్వు చెప్పినావు. క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2 సంవత్సరాలైంది. మీరు ఏ వర్గానికి ఇంతవరకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చారు? చెప్పండి, ఏం చేసి వచ్చినావు? 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నారు. మొదటి శాసనసభలోనే దీనికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. 13 పథకాలలో ఏ ఒక్కటి 6. ఇప్పుడు యాసంగి వచ్చింది, ఇప్పుడు అయిపోయింది, ఇంతవరకు రైతు బంధు లేదు. దీని గురించి కదా నువ్వు చెప్పవలసి. నీ గొప్పలేందో చెప్పుకో, నువ్వు చేసిన ఏందో చెప్పు. చేసింది ఏం లేకపోయే వరకే వ్యక్తిగత దూషణలో దిగటము, కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, ఇది పనిగా పెట్టుకొని ఎన్ని రోజులు పరిపాలన చేస్తావు? నేను ఎన్నుకున్న దేనికి ప్రజలు? మళ్ళీ కేసీఆర్ మీద దూషణలు దిగితే ఏమవుతుంది? దానివల్ల నీ వ్యక్తిత్వమే నీచమైన వ్యక్తిత్వం అని బయటపడుతుంది అంతే.
ఇట్లా తిట్టదలుచుకుంటే అందరం తిట్టగలుగుతాము. నీకంటే ఎక్కువ తిట్టగలిగే బూతులు వచ్చు మాకు కూడా. రైట్. చూపించమంటే ఒకసారి ట్రైల్ చూపించమంటే నువ్వు నీ డబ్బా కొట్టే ఛానళ్ళు, నీ డబ్బా కొట్టే పత్రికల్లో మా పత్రికలు ఏమన్నా, మా ప్రకటనలు ఏమను ఎట్లా వస్తే తెలుస్తుంది నీకు. ఇది ఎన్టీ రామారావు సందర్భంగా మాట్లాడిన ఇంత నీచమైన మాటలు రేవంత్ రెడ్డి ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజల మైండ్లలో రికార్డ్ అవుతుంది. నీది కేసీఆర్ చెప్పినట్టుగా సర్వభ్రష్ట ప్రభుత్వం. ఈ భ్రష్టత్వం నుంచి ఫస్ట్ బయటపడి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చని శ్రద్ధ పెట్టండి. రైట్. ఏ వేదికైనా తిట్టడమే అనుకుంటే ప్రజలు కూడా దానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కన్వీనర్ గారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. 2 ఏళ్లలో పూర్తిగా ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్న నేపథ్యం, ప్రజల్లో తీవ్ర స్థాయిలో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు దిగుతున్నారు. కానీ తెలంగాణ సమాజం వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని కూడా వైఎన్ఆర్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. దత్తాత్రేయ గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా రోజు రోజుకు కూడా బీఆర్ఎస్ పార్టీ హవా రోజు రోజుకు పెరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, 10 ఏళ్ల ఉజ్వల ప్రస్థానంలో కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలిచిన బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చేయాలంటావా అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం మనం చూసాం. ఎట్లా చూడాలి ఇష్యూ మనం? రాజు గారు, మీకు సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి అన్న గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి భావ స్వేచ్ఛకు ఆటంకం కలిగించేటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు నేను ముఖ్యంగా ఈ సమాజానికి చెప్పేది ఏంటంటే, ఒక పందికొక్కు ఎలుకలను ఎగేసినట్టుగా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ జెండాలను కూల్చమనడము అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ముఖ్యమంత్రివా, ఈ రాష్ట్రానికి హోంమంత్రివా, లేకపోతే వీధి రౌడివా? నాకు ఒక సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అడుగడుగున ఆటంకాలు సృష్టించిన టీడీపీ చంద్రబాబు పార్టీని, మేము చంద్రబాబు టీడీపీ పార్టీని అంటా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ 2 కళ్ళ సిద్ధాంతంతో స్వరాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగున ఆటంకాలు సృష్టించిన చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతూ నువ్వు ముఖ్యమంత్రి అయినవి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి. నీ చరిత్ర మొత్తం ఒక్కసారి తిరిగి చూస్తే ఏనాడు నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడింది లేదు. ఏ వేదిక మీద కూడా తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు, తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటులో నీ పాత్ర లేదు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి, చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగడుగున చంద్రబాబు టీడీపీని అసహించుకుంటారు. ఎందుకు అసహించుకుంటారంటే, నీ 2 కళ్ళ సిద్ధాంతం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇవాళ నీటి కష్టాల విషయంలో, మాకొచ్చే నీటి వాటా కానీ, మాకొచ్చే హక్కుల విషయంలో ఆటంకాలు సృష్టిస్తున్న ప్రతిసారి చంద్రబాబు టీడీపీని మేము వ్యతిరేకంగానే మేము మాట్లాడతాం. ఇవాళ నువ్వు మాట్లాడాల్సిందేంది? తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడాల్సిన వేదికల మీద మహానుభావుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని మేము ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకం కాదు, ఆయన స్థాపించిన టీడీపీకి వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఎట్లా చెప్తే అట్లా నువ్వు తెలంగాణ తొలినాలలో ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులపై నువ్వు రైఫిల్ తీసుకొని వచ్చిన వేళ నువ్వు రైఫిల్ రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులతో పాటు తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ప్రజాస్వామ్యంగా ఏర్పాటు చేసిన ఉద్యమకారుల ఆకాంక్షకు ప్రతీకగా ఏర్పాటైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు సూచనల మేరకు డబ్బుల కట్టలతోటి, బ్యాగులతోటి, మూటలతో దొరికిపోయినటువంటి నువ్వు ఓటుకు నోటు దొంగవు. ఇవాళ తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడ్డ పార్టీ దింబెలను కూల్చమంటావా? నీకు ఏ చరిత్ర ఉందని ఈ తెలంగాణ రాష్ట్రంలో? నీకు ఇవాళ ద్రోహ చరిత్రనే ఉంది కదా. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం వెతికి చూస్తే ఇవాళ నీ మొత్తం నీ రాజకీయ జీవిత ప్రస్థానం మొత్తం చూస్తే ఇవాళ నీ బతుకుదెరువు కోసం, నీ రాజకీయ జీవితం కోసం అడుగడుగున నువ్వు అందరినీ మోసం చేస్తూ పైకొచ్చినోడివే కదా. ఇవాళ తెలంగాణ విషయంలో నువ్వు ఏ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతూ అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేస్తూ, ద్రోహం చేస్తూ, మోసం చేస్తూ ఇవాళ తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడ్డ పార్టీ దిమ్మెలను కూల్చమని నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక హోంమంత్రి స్థాయిలో పిలుపునిస్తా ఉన్నావంటే నువ్వు వీధి రౌడివా, గూండావా, నువ్వు ఒక ముఠాకు నాయకుడివా? ఇవాళ ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి గులాబీ జెండా దిమ్మలను కూల్చమని మాట్లాడుతూ? తెలంగాణ ప్రజలకు ఏం రోషం లేదా? ఎవరి కోసం పనిచేస్తుంది టీడీపీ?
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుందా, తెలంగాణ ప్రయోజనాలకు ఆటంకాలు కలపడం కోసం పనిచేస్తుందా చంద్రబాబు టీడీపీ? తెలంగాణకు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్న జెండా ఎగరాలన్నట, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గులాబీ జెండా దిమ్మెలు కూలాలంట. అంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు నీతో చెప్పిస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది. నువ్వు చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టుగా తెలంగాణ సమాజానికి తెలుస్తూ ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాము రాజుగారు, తెలంగాణ ప్రజలు అనేటువంటి వాళ్ళకు సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ. ఒకవేళ ఆ సహనం ఓపిక నశిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో అడుగు తీసి అడుగు బయట పెట్టలేడు. జాగ్రత్తగా చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోసారి నీ నోటి నుంచి ఈ రాష్ట్రం సాధించిన నాయకుడి పైన అవాక్కులు చెవాక్కులు పీల్చిన, బూతు పురాణం మాట్లాడిన, మా ఆత్మగౌరవ ప్రతీకకు రెపెరపలాడుతున్నటువంటి గులాబీ జెండా గురించి కానీ, గులాబీ శ్రేణుల మీద నువ్వు తీసుకున్న చర్యలకు కానీ ఖచ్చితంగా నువ్వు అనుభవించక తప్పదు. ఈ ప్రజలు ఏ క్షణంలో ఎక్కడ నీకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనో, రిప్లై ఇవ్వాలో తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 60 సంవత్సరాల దరిద్రం నుంచి దూరం చేసినటువంటి గులాబీ జెండా ఇది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నటువంటి గులాబీ జెండా ఇది. ఇవాళ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపినటువంటిది గులాబీ జెండా ఇది. ఇది తెలంగాణ ప్రజలకు ఏదో నీ బతుకుదెరు కోసం నువ్వు మార్చినట్టుగా, నీ మెడలో ఉన్న కండువలు మార్చినట్టుగా మార్చుకున్న జెండా కాదు. తెలంగాణ ప్రజలందరి గుండెల మీద రెపరెపలాడినటువంటి జెండా ఇది. ఈ జెండా దిమ్మలను కూల్చమని నువ్వు పిలుపునిస్తావా? వీధి రౌడివా? ఒక పందికొక్కు ఎలకలను ఎగేసినట్టుగా ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎస్ మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా 6 దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడమే కాకుండా 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలోనే తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మార్చిన బీఆర్ఎస్ జెండా జోలికి వస్తే తెలంగాణ సమాజం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి దత్తాత్రేయ గారు, ఓఎన్ఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మరొక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఓఎన్ఆర్ గారు, కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి మంత్రుల స్థాయిలో, సాధారణంగా జిల్లాల స్థాయిలో కాదు, ఏకంగా మంత్రుల స్థాయిలో, క్యాబినెట్ స్థాయిలో రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తున్న పరిస్థితి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నిన్న ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. ఓవరాల్గా ఇష్యూస్ వెనుక ఉన్న ప్రధానంగా కారణం, ఎజెండా ఏంటిదంటే ఏం చెప్తారు? రాహుల్ గాంధీ అంటే ఏడబండి రాహుల్ గాంధీ స్పందించాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అంటే ఆయన పగలు కాంగ్రెస్, రాత్రేమో బీజేపీ. ఇప్పుడు రాహుల్ గాంధీగా స్పందించాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక కమ్యూనిస్టు వేదిక నుంచి టీఆర్ఎస్ గద్దెలు కూల్చాలి, టీడీపీని పునరుద్ధరించాలంటుండు. ఇప్పుడు ఎవరు ఆలోచించుకోవాలి? కాంగ్రెస్ అధిష్టానము, సీనియర్ నాయకులు, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారు ఆల్రెడీ స్పందించారు. మిగతా నాయకులు ఎవరున్నారో వాళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమంటుండు? టీడీపీని ఇక్కడ పునరుద్ధరించాలి, మళ్ళీ టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలి అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తుండు. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరు చేయాలి? కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ వాళ్ళు అంతానంట వాళ్ళ పార్టీని తాళం వేసేసి, గాంధీ భవన్కి తాళం వేసి టీడీపీకి మళ్ళీ పూర్వభావం తీసుకురావాలంటుండు. దీనివల్ల సంతోషపడేది ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పార్టీని పునరుద్ధరించాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటుండు. అయ్యా రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారో మేల్కోనండి, రాహుల్ గాంధీ స్పందించాలి. లేదు చెప్పు, నువ్వన్నా చెప్పు రాహుల్ గాంధీ, మరిగా మా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారు, మేము ఇట్లనే అంటే మరి వదిలేస్తాం, టీడీపీకి సపోర్ట్ అంటే వదిలేద్దాం. మరిగా అంటే ఏం జరుగుతుందండి? కాంగ్రెస్ నాయకులు ఒక్కలైనా మాట్లాడరు. మీరు కూడా ఆత్మపరిశోధన చేసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, పుట్టిన కాంచి కాంగ్రెస్, పండుకున్న కాంగ్రెస్, లేచిన కాంగ్రెస్ అనే నాయకులందరూ ఏడబోయినరు. టీడీపీకి మళ్ళీ పూర్వభావం తీసుకురావాలని మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అధిష్టానము ఏం మాట్లాడదు, కాంగ్రెస్ నాయకులు ఒక్కళ్ళు మాట్లాడరు. ఇంత దరిద్రమా? ఇంత అచేతనంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇది ఎట్లా అనేది ఆలోచించే. దేశవ్యాప్తంగా కూడా ఇలా జరిగిన ఎన్నికలలో కూడా చూస్తున్నాం కదా మనం. అటు బీఎంసీ ఎన్నికలు బాంబేలో చూసినా, అటు బీహార్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ కోలుకోలేని దెబ్బలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీ అనే ఈ ముఖ్యమంత్రిని మీరు ఆలోచన చేసుకోవాలి. రెండవది, ముఖ్యమంత్రిలో ఏం మాట్లాడుతున్నాడు? మీడియా హౌజులను ఉపయోగించుకొని ఏవైతే జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు స్లాటర్ హౌజులు ఉన్నాయో, మీడియా హౌజులు అన్నట్టుకంటే కొన్ని మీడియా హౌజులు స్లాటర్ హౌజ్గా వాళ్ళు పోయినసారి చెప్పిర్రో, అది వాస్తవం ఇవ్వాలి. ఎవరినైతే మీరు ప్రయోగించిన ఒక సైతాన్ను పెంచి పోషించిన వీళ్ళు,
కొన్ని స్లాటర్ హౌజ్లను, కొన్ని సైతాన్లను. ఇప్పుడు ఆ సైతాన్ల మీదకి వదులుతుండు మళ్ళీ ఇప్పుడు ఆయన. అప్పుడేమో ప్రతిపక్ష పార్టీగా మన మీదకి వదిలిండి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు వాళ్ళ మంత్రుల మీదకే వదులుతుండు. అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో, అభద్రతా భావంలో ముఖ్యమంత్రి ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఏం కొట్లాటలండి? ఈ కాంగ్రెస్ సర్కార్ అందామా? దీన్ని సర్కస్ కంపెనీ అనాలన్నా? అసలు పరిపాలన ఏంది, ప్రజలేంది, మంత్రులేంది, ఈ పంచాయతీలేంది, పంచుకోటల దగ్గర పంచాయతీలేంది, ఈ విమర్శలేంది, అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ మొదలైందండి? కుండా సురేఖ గారు ఎప్పుడో చెప్పారు, 1 సంవత్సరం ఉన్నారు ప్రభుత్వం ఏర్పడాక 6 నెలలకే ఆమె చెప్పింది, మంత్రిగా ఉండి చెప్పింది, మా సర్కారులో ఏ పని కావాలన్నా 30% కమిషన్ అయింది, ఏ శాఖలో పనులు కావు, బిల్లులు రావని చెప్పింది. బట్టి విక్రమార్క గారు సతీమణి వారు డైరెక్ట్గా కౌంటర్ ఓపెన్ చేసిందని ఇంకో మంత్రి చెప్పిండు. తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట చెప్పిండ్రు, నాకు తెలియకుండానే మా శాఖ సమీక్షలు జరుగుతున్నాయి, జీవోలు వెళ్తున్నాయని ఆయన చెప్పిండు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఓ మాట చెప్పిండు, ఆ సినిమా రేట్లకు సంబంధించి నాకు సంబంధం లేదు, అసలు ఆ సినిమా శాఖ నా దగ్గర ఉంది కానీ జీవోలు నాకు తెలియకుండా వెళ్ళిపోతున్నాయి అన్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటే ఆయన ఎమ్మెల్యే, ఆయన ఏమన్నాడు, కేవలం సాగులకు పెళ్ళిళ్ళకే పోతున్నాం, మా దగ్గర ఒక్క పైసలు లేదు, ఒక చిన్న రోడ్ వేపించడానికి మురికాలో కూడా సాఫ్ చేయడానికి పైసలు లేవు అని ఆయన అన్నాడు. ఇక గ్రేట్ ఎల్లారెడ్డి మా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఆయన ఏమన్నాడు, మా దాంట్లో వరదలు వచ్చి కొట్టకపోయిందని ప్రపంచ బ్యాంక్ ఉత్తరం రాసిండు. మరి ఎందుకండి ప్రపంచ బ్యాంక్ ఉత్తరం రాసిండు విలేకరులు అడుగు. మరి మా ముఖ్యమంత్రి కాడ ఏడ పైసలు ఉన్నాయి, ఆయన ఏం మాట్లాడతలేడు, ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేడు. ఈ ఎమ్మెల్యే ఏమో ప్రపంచ బ్యాంక్ ఉత్తరం రాస్తాడు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఇక వీళ్ళ చక్కదనం ఒక చక్కదనం అంటే పరిపాలనని కొండా సురేఖ గారు కూతురు స్వయంగా చెప్పింది. మరి ఇంతవరకు ఆ గన్ ఎక్కడ పోయిందో ఇంతవరకు తెలియదు. రాజుగారు ఆ గన్ ఏదో చెప్పలేదు, దాని మీద డీజీపీ గారు ఆన్సర్ చేయాలి. దీనికి గన్ను తీసి బెదిరించిన ఆమె కూతురు మంత్రి క్వార్టర్స్లో ఉండి చెప్పింది ఆమె. ఇది కాంగ్రెస్ యొక్క అంతర్గత కుమ్ములాటలుగా తెలంగాణ ప్రజల యొక్క ఏమంటారు, వాళ్ళ ఓటేస్తే మీరు వాళ్ళని అవమానిస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మీకు అవినీతి దగ్గరకు వచ్చిన దాంట్లో ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి సురుకు తగిలింది. వీళ్ళు పెంచి పోషించిన మీడియా హౌస్ ఏదైతే రాసినా ఆంధ్రజ్యోతిలో కథనం రాగానే ఇప్పుడు ఈ నైని బొగ్గులు గని ఉంది కదండి, ఈ నైని బొగ్గుల గని ఒరిస్సాలో ఉంటుంది. యాక్చువల్గా ప్రజలకు కూడా తెలవాలి. నైని బ్లాక్ అంటే ఒరిస్సాలో సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేస్తే అది సింగరేణి సంస్థ అక్కడ ఓపెన్ చేయాలి, మైనింగ్ చేయాలి. దీనికి టెండర్లు పిలిచారు 1600 కోట్లు. మైన్ డెవలప్మెంట్ ఓనర్ అంటే మైన్ డెవలపర్ కోసం టెండర్లు పిలిచారు. 29వ తారీఖు చివరి రోజు ఉంది. ఈ మధ్యకాలంలో బట్టి విక్రమార్క మీద ఆరోపణలు వచ్చాయని చెప్పి ఆ టెండర్ రద్దు చేశారు. నేను బట్టి విక్రమార్క 40 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయాలు. మరి మీరు నిజంగా ఏం చేయకపోతే ఎందుకు రద్దు చేసి టెండర్లు చెప్పండి ప్రభుత్వం? మీ వాటాలలో ఏంటంటే బట్టి విక్రమార్క గారికి మొత్తం డబ్బులు తీసుకుంటుండు, నా సీఎం ఆఫీస్కి రావట్లేదని సీఎం రాపిచ్చిండు అనేది ఆయన ఒపీనియన్. సీఎం ఏమంటే నేను తొక్కుకుంటూ వచ్చిన నేను 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అంటే ఆయన నిన్న మాట్లాడితే ఉంటే 17 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిగా ఎదిగిన నా చరిత్ర గొప్పదా నీ చరిత్ర గొప్పదా అని మళ్ళీ కౌంటర్ కూడా ఇచ్చిండు. మీ కౌంటర్లు ప్రతి కౌంటర్ల కోసం కాదు మీకు పరిపాలన ఇచ్చింది. ప్రతి శాఖలో అవినీతి మీరు చెప్పండి, ఏ శాఖలో లేదో అవినీతి మీరు చెప్పండి. ప్రతి శాఖలో అవినీతి ఇవాళ పంచుకోవటాలు, దోచుకోవడం, పంచుకోవడం, దాచిపెట్టుకోవడం తప్పితే ఇక వాళ్ళే చెప్తారు ఒక 15-20 సంవత్సరాలకు మా పార్టీ అధికారంలోకి రాదన్న అనే నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేసి వ్యక్తిగత దూషణలకు దిగటం, అప్రజాస్వామికంగా మాట్లాడటం, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేయటము. 8వ రాజ్యాంగం ఇవాళ వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా చేస్తుంది అదే పని. భూ కబ్జాలు, ఫ్యూచర్ సిటీ అని ఒకటి పెట్టి ఆడ దాదాపు 2000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. సీఎం బామడిదికి వాటాలు, ఆయనకు ఒక సంస్థ, దానికి టెండర్లు, బెదిరింపులు, భూ కబ్జాలు, మానభంగాలు, క్రైమ్ రేట్ పెరిగింది. ఇది ఎవరికి పట్టలేదు. కొండా సురేఖ గారి పంచాయతీ పంచుకోవడం దగ్గర వచ్చిందే కదా. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు 100 కోట్లు ఆయనకి ఇస్తాం నాకెందుకు ఏరైనా ఆమె పంచాయతీ పెట్టింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి పంచాయతీ ఏంది? ఏమైంది? ఆయన సినిమా టికెట్లు పెంచారు, అలా రావాల్సిన 1000 కోట్లు లేదు, 100 కోట్లు లేదు, అలా నాకు ఇవ్వలేదని ఆయన పంచాయతీ. జూపల్లి పంచాయతీ అదే, నాకు తెలియకుండా జీవోలు తీసి వాళ్ళే తీసుకుంటారు. ఇవాళ బట్టి విక్రమార్క గారి దగ్గరికి వచ్చేవరకే బట్టి విక్రమార్క గారు 1600 కోట్ల దానికి సంబంధించి ఆయన ఎట్లా తీసుకుంటారు నాకెందుకు? వాటాల పంచాయతీ కదా, స్పష్టంగా అర్థమవుతుంది వాటాల పంచాయతీ అని ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీకు పరిపాలన ఇస్తే మీ మంత్రులు అక్రమంగా సంపాదించుకొని అవినీతి గొడవలలో మీకు మీరు పంచాయతీలు పెట్టుకొని మీరే బట్టబయలు అవుతుండ్రు. ఈ విషయాల్లో కూడా రాహుల్ గాంధీ ఏం మాట్లాడు? ఎందుకు ఆయనకు నెలకు 2000 కోట్లు ఈయన పంపిస్తుండు కదా ఈ ముఖ్యమంత్రి నుంచి, నువ్వు ఎవరిని చేసుకోరా అని ఆయన హఫ్తా వసూలులాగా ఆయన నెల ఆయన 2000 కోట్లు ఆయనకు పోవాలి. బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి కావాలి,
ఆయన నెలకు 1000-1500 కోట్లు సంపాదించుకో 400 కోట్లు షార్ట్ ఫాల్ ఉన్నాయి. అయ్యట్ట సంపాదించుకో నీ ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలని ఆయన చూస్తుండు. ఇక మా దగ్గర ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఇదే సంపాదన పడ్డరు. అధిష్టానానికి 2000 కోట్లు ఇవ్వడం కోసము ఇదంతా ప్రజల సొమ్మంతా ఖజానాకు నష్టం చేసి దోచుకొని చేస్తున్న పనులు. అరే భూభారతి అని మొన్న తెచ్చారు కదండి చట్టం, ధరణి బాగలేదని. ఎవరి జరిగినా భూభారతి వచ్చిన తర్వాత మన జరిగిన స్కాము అలా మీ వాటా లేవా? మీ రెవెన్యూ మంత్రి పొంగులేటికి వాటా లేదా? ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు ప్రజాధనాన్ని దోచుకొని ఇసుక మాఫియాలు, డ్రగ్ మాఫియాలు, అన్ని మాఫియాలు చేసేసి ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీపిచ్చిన పరిస్థితి ఇవాళ వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ మంత్రుల కొట్లాట అనేది ఓన్లీ కేవలం ఎవరికి ఆత్మగౌరవం లేదు, ఏం లేదు, మన్ను లేదు, మశానం లేదు, మట్టిగడ్డ లేదు, ఏది లేదు. దోచుకున్న డబ్బులు ఎట్లా పంచుకోవాలన్న దాంట్లో వస్తున్న పంచాయతీలు ఆలోచన చేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా జరుగుతున్న ఎన్నికల్లో వీటన్నిటికీ ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. కాంగ్రెస్ నేల మీదకి వస్తుంది. అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం కొద్దిగానే ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం పంపకాల్లో వచ్చిన పంచాయతీలతోనే పూర్తిగా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు బయటపడుతున్నాయని చెప్పి స్పష్టంగా ఓఎన్ఆర్ గారు చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి బుద్ధి చెప్పారో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ధీటైన సమాధానం చెప్పాలి, కాంగ్రెస్కు అడిగినా కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఓఎన్ఆర్ గారు పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దత్తాత్రేయ గారు మనం చూస్తున్నాం వరుసగా క్యాబినెట్ మంత్రుల మధ్య రోజు రోజుకు కొత్త వివాదాలు కావచ్చు, కొత్త కొట్లాట కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో దక్కన్ సిమెంట్కి సంబంధించిన వ్యవహారం, ఆ తర్వాత ఇప్పుడు తాజాగా నైనీకి సంబంధించిన బొగ్గుకు సంబంధించిన వ్యవహారంలో కూడా రోజు రోజుకు వస్తున్న ఈ వార్తలు కావచ్చు, ఈ అంశాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాటాల పంచాయతీ కొనసాగుతుంది, పర్సంటేజీల పంచాయతీ కొనసాగుతుంది. ఇవాళ అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రభుత్వ సొమ్ముని దోచుకోవడం కోసం పోటీబడి మంత్రులు నా వాటా అంటే నా వాటా అని చెప్పేసి అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తా ఉంది. చాలా స్పష్టంగా సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో దేవాదాయ శాఖ అధీనంలో ఉండేటువంటి 100 కోట్ల అంశం రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి డైవర్ట్ చేశారు. అక్కడ కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వాటాల పంచాయతీ మొదలైంది. ఒక మంత్రి ఒక ప్రెస్ మీట్లో మైకులు ఆనున్నాయో ఆఫ్ ఉన్నాయో తెలుసుకోలేకుండా సహచర మంత్రిని దున్నపోతు అనేటువంటి అంశంతో ప్రస్తావిస్తూ ఆ సహచర మంత్రిని అవమానపరిచేటువంటి విషయాన్ని మనం చూసినాం. ఆ తర్వాత జూపల్లి గారికి సంబంధించినటువంటి 500 ఎకరాల పంచాయతీ ముఖ్యమంత్రి గారు అండ్ బ్రదర్స్ వాళ్ళ మధ్య ఒక పంచాయతీ చూసినాం. కొండా సురేఖ గారు స్వయంగా తన ఓఎస్డీనే పంపకాల్లో వచ్చేటువంటి వాటా కోసం పంపించి ఒక సిమెంట్ కంపెనీ, ఒక ఫ్యాక్టరీ యజమాని తలపైన ప్లాంట్ బ్లాక్లో గన్ను పెట్టి ఇస్తావా సస్తావా అనేటువంటి బెదిరింపు రాజకీయాలకు పాల్పడి వాటాలు వసూలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ చాలా స్పష్టంగా ఒక ప్రముఖ పత్రిక డిప్యూటీ సీఎం గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారు నైని బొగ్గు గనుల టెండర్లో వాటాల కోసమే ఇవాళ ఈ పంచాయతీ జరుగుతుందని చెప్తా ఉన్నారు. సహచర మంత్రికి ఒక మహిళా ఐఏఎస్కు మధ్య జరిగినటువంటి ఒక కట్టుకథనా లేకపోతే క్రియేటెడా లేకపోతే అది ఏందా అనేటువంటి తర్వాత విషయం, కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ కీచక పర్వం గురించి కూడా మనం చూసాం. సో ఇవన్నీ ఎపిసోడ్లు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య కుమ్ములాటలు పెట్టి తాను టీడీపీ జపం చేస్తూ ఉన్నాడు, చంద్రబాబు జపం చేస్తూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా, ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర భూముల మీద ఒక డేగలాగా వాలిండు. 16,000 మందిని గూడు లేని పక్షులను చేస్తూ ఉన్నాడు. మూసి సుందరీకరణ చేస్తారట, పేద ప్రజలు మాత్రం గూడు లేని పక్షులు కావాలన్నట. మొన్నటికి మొన్న ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్ట్ అని తీసుకొచ్చింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ చట్టం అని తీసుకొచ్చి ఈ ఇండస్ట్రియల్ భూములని మొత్తం కూడా అన్నదమ్ములకు వాటాల రూపంలో పంపకాలు చేయాలని అదొక వ్యవహారం తీసుకున్నాడు. సో ఎక్కడ చూసినా కూడా ఒక మాజీ ఎమ్మెల్యే, అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే 7 కోట్ల రూపాయల కోసం కూడా ఫోన్ చేసి బెదిరించి డిమాండ్ చేస్తున్నాడు, నన్ను నా ఆఫీస్కి వచ్చి అని చెప్పేసి వ్యవహారం చూస్తా ఉన్నా. సో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ముఠా నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం వాటాల పంపకాలు, పర్సెంటేజీల పంపకాలు,
అవినీతి సొమ్ము దాచుకోవడం దోచుకోవడం అనేటువంటి దాని మీద ఇవాళ జరుగుతూ ఉంది. అందుకనే ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా, ఇవన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 9.5 సంవత్సరాలలో ఒక నికాసైనటువంటి నాయకుడి చేతిలో అద్భుతంగా అభివృద్ధిని సాధించింది. ఏ జిల్లాకు పోయిన మున్సిపాలిటీలు చూడండి, ఇవాళ మీరు 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు పెడతామని చెప్పేసి ఇవాళ క్యాబినెట్లో 116ని ఫైనలైజ్ చేసినట్టుగా స్పష్టమవుతా ఉంది. ఆ 116 మున్సిపాలిటీలలో ఒక కేసీఆర్ అనేటువంటి ఒక దూరదృష్టి ముందు చూపునటువంటి నాయకుడి చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా అభివృద్ధి చెందింది. రోడ్డు ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తాగునీరు కానీ, 24 గంటల విద్యుత్తు కానీ, ఇవాళ మున్సిపల్ కొత్త కాంప్లెక్స్లు కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కానీ, మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, కలెక్టరేట్ల నిర్మాణం కానీ, ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి అతి తక్కువ సమయంలో 9 సంవత్సరాల్లో 60 ఏళ్ల దరిద్రాన్ని దూరం చేసి తెలంగాణని సుభిక్షంగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటే మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందా? నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా లేకపోతే టీడీపీ ముఖ్యమంత్రివా? నువ్వు ఎవరి పాట పాడుతున్నావు? తినేది ఎవరి సొమ్ము, పాడేది ఎవరి పాట? తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాము. తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో అద్భుతంగా డెవలప్ అయింది? హైదరాబాద్ ఏ విధంగా అద్భుతంగా డెవలప్ అయింది? రోడ్డు కానీ, ఫ్లైఓవర్లు కానీ, అండర్ బ్రిడ్జిలు కానీ, మనకు ప్రజలకు సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కానీ, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు విషయంలో కానీ, ఐటీ కంపెనీల ఏర్పాటు విషయంలో కానీ, ఇవాళ ఈయన పోతాడట తుడుంకా ఎడిపోతున్నట్ట అంటే దావోస్ పోతున్నాం మళ్ళా అంటున్నాడు. గతంలో కేటీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి పరిశ్రమలే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి తప్ప ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క కొత్త కంపెనీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టలేదండి. నాడు 50,000 సామర్థ్యం ఉన్నటువంటి ఐటీ ఉద్యోగాల సృష్టి 9.5 లక్షల పైచీలకు పెరిగింది అంటే ఒక విజనరీ లీడర్ చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండే, హైదరాబాద్ ఎంత అద్భుతంగా డెవలప్ అయిందో ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ఇసుకా మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తాండవం చేస్తూ ఉంది. దీన్ని మనం అరికట్టాల్సిన అవసరం. ఎస్ వైఎన్ఆర్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి సాధారణంగా గతంలో 10 ఏళ్ల పాటు చూసాం కేబినెట్ సమావేశాలు అంటే తెలంగాణ ప్రగతికి పునాదులు వేసే ఒక కీలకమైన సమావేశాలుగా నిర్వహించిన సందర్భాలు మనం అనేకం చూసాం. చారిత్రాత్మకమైన ఫలితాలు కూడా చూసిన సందర్భం. ఇటీవలి కాలంలో చూస్తున్న వరుస కేబినెట్ సమావేశాల జరుగుతున్న తీరును కావచ్చు, అందులో మంత్రులు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్న అంశాలు కావచ్చు, ప్రధానంగా పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఈ అంశాలని మనం? ఇవన్నీ ఏంటంటే టోటల్గా రాజుగారు నాకు ఇదంతా డైవర్షన్ టాక్టిక్స్ తప్పితే ఏం లేదండి. ఇప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, ప్రజల దగ్గరికి ముఖం పెట్టుకుని పోలేక, కొద్దిసేపు టైంపాస్ చేయటము, శీర్షికలు రావటం, ప్రధాన శీర్షికలు రావటము, కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, ఈ దాంతో టైంపాస్ చేయటం ప్రభుత్వం లాగానే కనిపిస్తుంది తప్పితే ఏ హామీ నెరవేర్చని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఎక్కడిదండి? అసలు దేనికి ఓటు అడుగుతారు? మీరు ఏం చేసినా ఓటు అడుగుతారు? ఇప్పుడు మహిళల దగ్గర పోయి రేపు మున్సిపాలిటీలో ఓటు అడగాలి అంటే 2,500 ఇచ్చినాం అమ్మా, ఈ 2 సంవత్సరాలు 24 నెలలు నీకు రావాల్సిన 55,000 70,000 ఇచ్చినాం మీకు, అందుకే నాకు ఓటు ఏమని అంటే అడుగు. నీ గొప్పలు ఉంటే చెప్పుకో, నువ్వు చేసినా చెప్పు. నిరుద్యోగులకు అశోక్ నగర్ పోవాలంటేనే నీకు లాగులు దడుతున్నాయి. ఇలా మీ రాహుల్ గాంధీ రమ్మని అడిగి పోయి చట్టాపట్టలు వేసుకున్నా, మళ్ళీ కోదండరామ్ నువ్వు కూడా పోయినావు చట్టాపట్టలు వేసుకుని కూర్చున్నావు. కోదండరామ్ రా, నువ్వు ఒక్కనైనా పోయి ఇప్పుడు ఆడికి బట్టలు ఇప్పించి కొడతారు పిల్లలు. ఇప్పుడు అట్లా ఉన్న అంత ఆగ్రహం మీద ఉన్నారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి, ఇంకోటి అసలు ఈ రాసిచ్చేటోడు ఎవడో, చదివేటోడు ఎవడో, చదివేటోడికి సోయి లేదా రాసి నిన్ను ఒకే స్పీచ్లో 1,50,000 ఉద్యోగాలు అంటాడు, 50,000 అని ఆయనే అంటాడు, 70,000 అంటాడు, 60,000 అంటాడు, 1,50,000 ఉద్యోగాలు అంటాడు. ఏంది మాటలేంది అసలు, ఈ చేతలేంది, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు మొదటి నుంచి చెప్తున్నాను, నేను చాలాసార్లు సందర్భాల్లో కూడా టీవీస్లో చెప్పినాను. ఇప్పుడు ఒక ముగ్గురి కాంబినేషన్ తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసే విధంగా, తెలంగాణ నీటి వాటాల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అన్ని విధాల తెలంగాణ అస్తిత్వాన్నే లాస్ట్కి ఏంటంటే చివరికి రాష్ట్ర ఏర్పాటే విఫల ప్రయత్నం అన్న కుట్రలు జరుగుతూ ఉన్నాయనేది ప్రధానమంత్రి మోడీ పచ్చి తెలంగాణ ద్రోహి. తల్లిని చంపి బిడ్డను బయట తీసిరా అన్నంత ఆ మాటలు మాట్లాడిన తెలంగాణ ద్రోహి, నరాన తెలంగాణ అంటే పడని వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వం చంద్రబాబు మీద, నితీష్ మీద ఆధారపడి ఉంది. ఆయనకు సొంతంగా 400 పార్ అన్నారు కానీ 250 కూడా పారు కాలే. 240 సీట్లు వచ్చినాయి ఆయనకు. సొంతంగా గవర్నమెంట్ నిలబెట్టి ఏర్పాటు చేయలేని పరిస్థితులు ఉన్నాడు. ఇక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మన దరిద్రానికి. ఇక ఆయన ఇంతకుముందు కూడా చెప్పిన టంకశాల అశోక్ ఒక వ్యాసం రాసిండు, సీనియర్ జర్నలిస్టు.
చంద్రబాబుని శాశ్వత తెలంగాణ శత్రువుగా ప్రకటించవలసిన సందర్భం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజలు శాశ్వత శత్రువుగా అని తెలంగాణ శాశ్వత శత్రువుగా ప్రకటించాలన్నాడు. నేను ఏకీభవిస్తాను 100% అశోక్ గారితో. శాశ్వత శత్రువు మనకు చంద్రబాబు అనేటోడు బతుకున్నంత కాలం వాని కట్టె గాలేంత వరకు కూడా తెలంగాణ వ్యతిరేకంగా ఉంటాడు. కానీ ఏ క్షణాన కూడా తెలంగాణకు ఇసుమంతు కూడా ఉండడు. ఇవాళ ప్రగతి భవన్కి వచ్చి చంద్రబాబు ఏమంటారు, ఆ దరహాసం, ఆ వెకిలి నవ్వులు ఎన్నడన్నా అడుగు పెట్టగలిగిండా అండి హైదరాబాద్లో? సెక్షన్ 8 ఉన్నప్పుడే పెడితేనే పారదూల్ని మీనించి ఆయన ఒకడు పక్కన చేరిండు. ఈయన ఇప్పుడు ఈ తెలంగాణ ద్రోహి చరిత్ర, వీళ్ళు ముగ్గురి కాంబినేషన్ ఇవాళ తెలంగాణ ప్రజల అస్తిత్వం, ప్రజల హక్కులు, నీటి హక్కుల మీద మనం స్పష్టంగా చూస్తున్నాం కదా. కమిటీ వేసినామంటారు రాజుగారు. నాకు విచిత్రం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదు, నీళ్ళ సోయి లేదు, అసలు మనిషైనా అర్థంగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, చదువుకున్నా అంటాడు. మళ్ళా ఇప్పుడు నీటి వాటాలు ఎవరు తేల్చాలండి? జ్ఞానం ఉంది అన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేటప్పుడు. నీటి వాటాలు తేల్చవలసింది ట్రిబ్యునల్, కమిటీలు కాదు. ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కమిటీ వేసుకొని నీకింత నాకింత అని పంచుకుంటూ ఒప్పుకోరండి. గోదావరిలో ఇంకా 2 రాష్ట్రాలు ఉన్నాయి పైన, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, అన్నీ ఉన్నాయి, ఛత్తీస్గఢ్ కూడా ఉంది, గోదావరిలో ఒరిస్సా ఉంది. వాళ్ళని వదిలిపెట్టి మీరిద్దరు పంచుకుంటే అయిపోద్దా? రేపు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని 6 రాష్ట్రాలు మీటింగ్ పెట్టుకొని నాకింత నీకింత అంటే అయిపోద్దా? ట్రిబ్యునల్స్ వేసిందే 1959 నుంచి, అదే అందుకే వేసినారు. ట్రిబ్యునల్ తీర్పు ఫైనల్. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి షేరింగ్కు కేటాయింపుకు తేడా తెలియదు. దీనికి ఈయన ఎంత దరిద్రము నీళ్ళ మంత్రి అంటే 299, 811 దానికి ఇది షేరింగ్ అయ్యా బాబు 811 అనే దానికి చెప్తే కేటాయింపులే జరిగిపోయినట్టుగా చెప్తుండు. మరి కేటాయింపులు జరిగితే ఇవాళ ఎందుకు మరి బ్రిజేష్ క్రిమినల్ ముందు మీరు మన వాదనలకు సెక్షన్ 3 కింద కేసీఆర్ సాధించిన దాని కింద ఎందుకు వాటాలు 563 కావాలని వాదిస్తుంది మీ ప్రభుత్వం? అంటే నీకు షేరింగ్కు దీనికి తేడా తెలియదు, కేటాయింపులకు, బ్యారేజ్కి డ్యామ్కు తేడా తెలియదు నీకు. అంత మూర్ఖుని నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఇక బేసిన్లు, బేసిక్స్, బేసిన్ ఎక్కడుందో ఆ ముఖ్యమంత్రి తెలియదు, ఈయన తెలియదు. ఆ మైక్ ఆన్లో ఉందని చూసుకోకుండా అది ఎక్కడుందో అది ఆడుంది, దేవాదులు ఆడిందని ఒకసారి అడుగుతాడు. అదే ఏంది నల్లమల కాదు ఇంతకుముందు పెట్టింది అన్నదని ఒకసారి అడుగుతాడు. వీళ్ళ పరిపాలనలో తెలంగాణ, వీళ్ళు మాజీ ముఖ్యమంత్రి తొలి కేసీఆర్ గారిని తిట్టుడు అసహ్యం ఉంటే నిజంగా కూడా ఇట్లాంటిది నేనేమంటే వీళ్ళు ముగ్గురి రాజకీయ కాంబినేషన్ ఇవాళ తెలంగాణకు, హైదరాబాద్ మీద కూడా కుట్ర జరుగుతుంది. రైట్. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. రాజకీయ పార్టీలు ఇవాళ అధికారంలో వాళ్ళు ఉండొచ్చు, నెక్స్ట్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అది కాదు. రైట్. నీటి హక్కులు కనుక ఒక్కసారి పోతే కోర్టులు కూడా ఏం చేయలేవు, దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి హక్కులు పోయిన తర్వాత నీటికి రావు. రైట్. నిన్న డీకే అరుణమ్మ గారు మాట్లాడుతుండ్రు, అసలు ఆ తల్లికి మొక్కాలి. ఇక నేను ఏదో మీటింగ్లో మాట్లాడుతుండ్రు, అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు పోడుకొని ఈయన మీటింగ్లు పెట్టి ఈయనకు ఆయన పోవుడు, ఆమెకి ఏమో పోవుడు. అందరినీ నీళ్లు తీసుకపోతే ఏమో మంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి దాంట్లో అక్కడ పోయి మంగళారతులు పాడిన అక్క మీరు మర్చిపోతుండ్రు అరుణమ్మ గారు, మీరు పోయి మంగళారతులు పాడినరు. అప్పుడున్న మంత్రులందరూ పోయి, మహిళా మంత్రులందరూ పోయి మంగళారతులు పాడినరు. దేనికి? కృష్ణా నీళ్లు తీసుకుపోయి ఆంధ్రనీవాకు తీసుకుపోయి రాయలసీమ రాజశేఖర్ తీసుకుపోతుంటే దోచుకుంటుంటే మీరు పోయి ఆ మంగళారతి పట్టిన మీరు తెలంగాణ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అక్క మీకు లేదు. మీరు గౌరవ మహిళగా ఎంపీగా ఉన్నారు, జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్నారు, నిలబెట్టుకోవాలి. కొంచెం మన గౌరవం నిలబెట్టుకుంటేట్టు స్టేజ్ ఉంది కదా అని ఏడబడతాడని మాట్లాడితే కలవదు ఇవాళ. కాబట్టి ఈ పరిపాలనే అస్తవ్యస్తమైన పరిపాలన ఉంది ఇవాళ. ఒక మూర్ఖుని చేతిలో రాయిలాగా ఈ పరిపాలన జరుగుతుంది ఇవాళ. కాబట్టి ఈ అప్రమత్తంగా తెలంగాణ సమాజం ఉండవలసింది. ఈ ముగ్గురి కాంబినేషన్ చాలా డేంజర్గా ఉంది. ఇంకొకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంది? ఈయన ఎట్లయినా మోడీతోని మంచిగా ఉండాలి, బడేబాయితోని. ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఉంది, ఏ క్షణాన్ని నేను లోపటేయచ్చు. దానికి 2 దారులు ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఒకటి ఆదాని, మోడీ ఏమంటే ఎట్లయినా తీసుకురావా మా అన్నైతే ఇలా కలుపు అంటుండు, ఆయన ఓకే అంటుండు. ఆదానికి అందుకే రాహుల్ గాంధీ వ్యతిరేకించిన ఇలా 1000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో ఆదాని రావడానికి గల కారణం ఏంటంటే ఆయన స్వార్థము, ఆయన కేసు గురించి మోడీని మెప్పు పొందడం కోసం. ఇది తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. తెలంగాణ వ్యతిరేక శక్తులు 3 పార్టీలు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ కుట్రలను తెలంగాణ సమాజం అడుగడుగునా కూడా అర్థం చేసుకోవాలని ఓఎన్ఆర్ గారు సూచిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం.
దత్తాత్రేయ గారు, మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. అత్యున్నత సర్వీసు ఐఏఎస్ లాంటి కీలకమైన సర్వీస్లో పనిచేసే అధికారులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న సందర్భం, నరకయాతన అనుభవిస్తున్నారనే అంశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. క్యాబినెట్లో మంత్రుల మధ్య కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వ్యవహారాల్లో ఐఏఎస్ల ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా జరుగుతున్న వ్యవహారంపై కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఢిల్లీలోని బ్యూరోక్రాట్లో కూడా చర్చ జరుగుతుందనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు జరుగుతున్నటువంటి అవమానం, మానసిక వేదన, ఈ క్షోభ అంతా ఇంత కాదు. మనం గతంలో చూసాం, పంపకాల విషయంలో సహకరించలేదని చెప్పేసి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ గారిని ఎంత వేదనకు గురి చేశారో, ఆయన అది భరించలేక చివరకు రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి రిజైన్ డిసిషన్ తీసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇవాళ ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా ఆలోచించకుండా, ఆమెకంటూ కూడా ఒక వ్యక్తిగత జీవితం అంటుందని అనేటువంటిది ఉంటుందని కూడా ఊహించకుండా, ఆలోచించకుండా, ఒక ప్రధాన పత్రిక, ఒక ఎల్లో మీడియా డైరెక్ట్గా ఒక మంత్రి గారితోని ఆమెకు అక్రమ సంబంధాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం, దానికి ఇంకా మళ్ళీ ఆమె ఏదో ఆత్మహత్య యత్నం చేసినట్టుగా ఈయన చూసినట్టుగా ఆమె ట్యాబ్లెట్స్ మింగిందని చెప్పేసి రాయడం, డైరెక్ట్గా రాసి వాళ్ళ యొక్క విలువలకు కానీ వాళ్ళకు సొంత సెల్ఫ్ రెస్పెక్ట్కి కానీ అగౌరవపరిచే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న తీరు. వాళ్ళ అవినీతికి సహకరించకపోతే ఏ స్థాయికైనా మంత్రి గారు చెప్పిన మాట వినకపోతే ఇమీడియట్గా వారం 10 రోజుల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయి, బదిలీ చేస్తూ ఉన్నారు. ఇక మంత్రుల మధ్యన అయితే డైరెక్ట్గా నా వాటాకు నువ్వు సహకరించకపోతే నీ స్థానం ఇక్కడ ఉండదు, పర్మనెంట్గా గుర్తుపెట్టుకో అని చెప్పేసి బెదిరింపు. అంటే ఈ వ్యవహారం మొత్తం చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది ఏంది? ఆయన కరప్షన్ కోసం, ఆయన అవినీతి కోసం సహకరించకపోతే ఒక సిన్సియర్ కానీ ఒక 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 విలువలతో కూడినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లపైన ఈ మానసిక వేదన, ఈ క్షోభ, ఈ బెదిరింపులు, ఈ భయపెట్టడాలు, వాళ్ళని ఇంత ఆత్మవిమర్శగా చేసుకునే విధంగా వాళ్ళని ఇంత మానసిక వేదనకు గురి చేసిన తీరుకు ఇవాళ ఆల్ ఇండియాలోనే కాదండి, నేను చెప్తానా, వాళ్ళే స్వయంగా ఒక సిట్ ఏర్పాటు చేసుకొని, మొన్న ఒక మంత్రి గారి ఎపిసోడ్లో జరిగినటువంటి అంశంపైన స్వయంగా ఒక సిట్ వేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో చూసిన, వాళ్ళే స్వయంగా దానిపైన నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది, తప్పొప్పులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అనేటువంటి దాని మీద వాళ్ళు ఇవాళ అనుభవిస్తున్న తీరు కలుపుతూ ఉంది. నేను ఏమంటా ఉన్నామంటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక వ్యవస్థ ఉంది, మనకు పబ్లిక్ సర్వీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళు వారధులుగా ఉంటారు. ప్రభుత్వంలో రాజకీయపరమైనటువంటి పదవుల్లో వచ్చిన వాళ్ళు శాశ్వతం కాదు, వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు మారుతారు. కానీ వీళ్ళు కష్టపడి సివిల్స్ని క్లియర్ చేసి ఆ ఎగ్జామ్స్ రాసి ఆ స్థాయిలో కూర్చొని ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ మిగతా విషయాలు కానీ అందించడంలో ఒక బ్యూరోక్రాట్స్గా ఒక పెద్ద పాత్ర పోషిస్తారు. ఏ రాష్ట్ర అభివృద్ధిలోనైనా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళపైన ఈ రాజకీయ కక్షలు ఏందో నాకు అర్థం కాదు. మీకు సహకరించకపోతే వాళ్ళని హీరణం చేయడం ఏంది నాకు అర్థం కాదు. ఎస్ మనం చూస్తున్నాం 2 ఏళ్ల పరిపాలన పరమైన వైఫల్యాలే కాదు, చివరికి అంతర్గత కుమ్ములాటలకు ఏకంగా ఐఏఎస్ అధికారులకు సంబంధించిన అంశాన్ని, వారిని కూడా నరకయాతన గురి చేయడం అత్యంత బాధాకరం అని చెప్పేసి దత్తాత్రేయ గారు అలాగే ఓఎన్ఆర్ గారు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎన్ఆర్ గారు అలాగే దత్తాత్రేయ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.